ఈ రోజు గురించి మాట్లాడుకుంటే శ్రీనివాస్ గారు మా పార్టీలోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ గారి వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ ఒక 70,000 మంది కుటుంబాలకి ఏదో ఒక రకమైన సహాయం అందింది. అటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి వచ్చి ఈ డిస్టిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంత సహాయం ఆయన చేసుకుంటూ ఎంతో ఇది శ్రమ పడుతున్నారు. దాన్ని మేము మనస్ఫూర్తిగా అందరం కలిసి మా పార్టీ తరఫున అందరికీ ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. రేపు రాబోయే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూడా ఆయనే పోటీలో ఉండబోతున్నారు. దానికి మా పార్టీ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా సరే మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ వచ్చి అతన్ని 100% ఈ సీట్లో గెలిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఇది ఒకటే కాదు, మినిమం మేము ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నామో అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నామో అవన్నీ కూడా మేము ఈరోజు వేరే చేసుకుంటున్నాము. అవన్నీ ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత జనసేన అయితే 2028 ఎలక్షన్లో చాలా గట్టి పోటీ ఇవ్వబోతుంది. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మా పాత్ర ఎంత ఉంటుంది అనేది మీరు చూస్తారు. సో ఈ రోజు నేను మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కార్యాలయం స్టార్ట్ చేయడం జరిగింది. నెల గడవక ముందే మేము జనసేన రాష్ట్ర కార్యాలయం తెలంగాణలో ఓపెన్ చేసి ఇది కొత్తగూడెం నుంచి మా ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నాము. కొత్తగూడెం అనేది కార్మిక క్షేత్రం. ఇక్కడ ప్రతి బొగ్గు పిల్లలో సింగరేణి కార్మికుడి గుండె చప్పుడు ఉంటుంది. అలాంటి కార్మిక క్షేత్రం నుంచి స్టార్ట్ చేయడం అనేది నిజంగా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరోనా సమయంలో మీ అందరు తెలిసిన విషయమే, ఆయన మాజీ డైరెక్టర్గా ఉన్నారు ఆరోగ్య శాఖ. అనేక మందికి దగ్గర